రియల్ టైమ్ అప్లికేషన్స్లో వాడే ఈ కాల్ స్టాక్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం. సో దీన్నే మనం సింపుల్గా స్టాక్ ఆఫ్ ప్లేట్స్ కాన్సెప్ట్ అని కూడా చెప్పొచ్చు. సో దీని ఎగ్జాంపుల్ కోసం మనం ఒక స్టాక్ని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాం. అండ్ ఈ పర్టికులర్ స్టాక్లో మనం టోటల్గా 5 ఎలిమెంట్స్ని అయితే పెట్టాం. అండ్ ఈ 5 ఎలిమెంట్స్ని మనం సింపుల్గా 5 ప్లేట్స్ కింద అయితే కన్సిడర్ చేద్దాం. అండ్ వీటన్నిటిని మనం దేంట్లో పెట్టాం, ఒక స్టాక్లో అయితే పెట్టాం. సో స్టాక్ని మనం ఏమని చెప్పొచ్చు, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అనమాట. అంటే మనం ఏదైతే ప్లేట్ని లాస్ట్లో పెడతామో దాన్నే మనం ఫస్ట్ కూడా రిమూవ్ అయితే చేయగలం. అండ్ ఏదైనా ప్లేట్ని మనం రిమూవ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం దాని టాప్లో ఉండే ప్లేట్స్ని అయితే రిమూవ్ చేయాలి. సో దీన్ని మనం సింపుల్గా కాల్ స్టాక్ అని అయితే చెప్పొచ్చు. అండ్ దీన్ని మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్లో కూడా యూజ్ అయితే చేస్తారు. అండ్ దీన్ని మనకి ఎక్కడ యూజ్ చేశారో కూడా చూద్దాం. సో మనం స్విగ్గీని ఎగ్జాంపుల్ కింద తీసుకున్నట్లయితే మనం ఏదైనా ఫుడ్ని ఆర్డర్ పెట్టాలి అనుకునేటప్పుడు మనకి ఈ పర్టికులర్ సెక్షన్స్ అయితే కామన్గా అయితే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఏంటి, మనకి ఫుడ్ని మనం ఆర్డర్ పెట్టుకోవాలి. సో ఫుడ్ని ఆర్డర్ పెట్టుకోవడానికి మన ఐటమ్స్ అన్నిటిని కార్ట్లో పెట్టుకొని నెక్స్ట్ మనం పేమెంట్ సెక్షన్కి వెళ్ళి పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ కోసం మనకి ఒక ఈమెయిల్ని కూడా మనం మెయిల్కి అయితే సెండ్ చేస్తారు. సో ఈ పర్టికులర్ టాపిక్స్తో మనం 3 ఫంక్షన్స్ని అయితే రియల్గా అర్థం చేసుకోవడానికి అయితే క్రియేట్ చేస్తాం. సో ఫస్ట్ ఫంక్షన్ నేమ్ ఏంటి, ఆర్డర్ ఫుడ్ అనమాట. సో ఫస్ట్ మనం ఫుడ్ని ఆర్డర్ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా అదే మనకి మన పేమెంట్ సెక్షన్కి అయితే తీసుకెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనం పేమెంట్ కూడా సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత దాని నెక్స్ట్ మనకి కన్ఫర్మేషన్ మెయిల్ కూడా మనకి ఆటోమేటిక్ అయితే సెండ్ చేస్తుంది. సో వీటిలో మనం ఏ పర్టికులర్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాలనుకున్నా సరే మనం స్టార్టింగ్ ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ మనం ఫుడ్ని ఆర్డర్ చేయకుండా డైరెక్ట్గా ఈ పర్టికులర్ పేమెంట్ సెక్షన్కి వెళ్ళాలనుకుంటే ఇది మనకి జరగని పని అనమాట. అదే విధంగా మనం ఈ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా సెండ్ అయితే చేయలేం. అదే విధంగా మనం ఈ కాల్ స్టాక్లో కూడా చూడొచ్చు. మనం ఏదైనా ప్లేట్ని రిమూవ్ చేయాలి అనుకునేటప్పుడు స్టార్టింగ్ మనం టాప్లో ఉండే ప్లేట్ని రిమూవ్ చేసిన తర్వాతే నెక్స్ట్ మనం దాని నెక్స్ట్ ప్లేట్ని అయితే రిమూవ్ అయితే చేయగలం. సో ఈ పర్టికులర్ టాపిక్ని మనకి కాల్ స్టాక్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఇటువంటి కంటెంట్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ అయితే ఫాలో చేయండి.